మరో 2 రోజుల్లోనే వృశ్చిక రాశి వారికి 14 ఏళ్ల దరిద్రం పోయి మహారాజయోగం పట్టబోతూ ఉంది. వీరి జీవితంలో నమ్మలేని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి. మరొక 2 రోజుల్లోనే వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? వీరి జీవితంలో జరగబోయే మార్పులనేవి ఏ విధంగా ఉంటాయి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో మనం ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్‌ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా వృశ్చిక రాశి స్థిరమైనది. అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు. వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దానిని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా సరే తగాదా పెట్టుకోవాలంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. ఈ రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారి తీస్తాయండి. సోదరి వర్గం ఎదుగుదలలో వీరు ముఖ్యమైనటువంటి పాత్రను వహిస్తారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో జరగబోయే మార్పులు ఏమిటో తెలుసుకుందాం. అనుకున్న పని అనుకున్నట్లుగా నెరవేరుతుంది. తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరినీ కూడా ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. సుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకం చదివితే మీకు మంచి జరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. మీరు కోరుకున్నది అప్రయత్నంగా లభ్యం అవుతుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఒక శుభవార్తను కూడా మీరు ఉంటారు. శత్రువులు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయండి. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కూడా లభిస్తాయి. అధికారుల సహాయ సహకారాలు కూడా కలుగుతాయి. బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి. గణపతి ఆరాధన మీకు శుభప్రదమైన ఫలితాలను చేకూర్చుతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. వృశ్చిక రాశి వారి జీవితంలో రాబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి? 2024 సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు రానున్నాయో కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే గురువు ప్రభావం ఈ రాశి నుండి కొత్త ఏడాదిలో ప్రారంభంలోనే గురుడు 6వ స్థానంలో ప్రత్యక్షం కానున్నాడు. ఈ కారణంగా మొదటి 4 నెలల్లో కూడా నిరుద్యోగులకు మంచి గౌరవం లభిస్తుంది. మీ శత్రువులు మీరు ఓడిస్తారు. మీ వేతనం పెరుగుతుంది. విదేశీ పర్యటనల నుండి కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు. గురువు శుభ ప్రభావంతో మీ జీవితంలో సంతోషం కూడా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ రాశి నుండి శనిదేవుడు 4వ స్థానం నుండి సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో పంచమహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. దీంతో వృశ్చిక రాశి వారు అఖండ విజయాలను పొందుతారు. మీకు పూర్వీకుల ఆస్తి నుండి కూడా ప్రయోజనాలు లభిస్తాయి. ఉద్యోగుల కార్యాలయంలో మంచి ఫలితాలు కూడా వస్తాయి. ముఖ్యంగా రాజకీయాలతో అనుభవం ఉన్నవారు శనిదేవుని అనుగ్రహం గొప్ప విజయాలను పొందే అవకాశాలు కూడా ఉన్నాయండి. సూర్యుడు ప్రభావంతో ఈ రాశి నుండి సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీన ఉన్నతమైనటువంటి రాశి అయిన మేషరాశిలో ప్రవేశిస్తాడు. దాదాపు 12 సంవత్సరాల తర్వాత గురువుతో కలిసి కలయిక జరపబోతున్నాడు. ఇదే సమయంలో ప్రత్యేకమైనటువంటి రాజయోగం వీరికి ఏర్పడుతుంది. ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారు మంచి విజయం సాధించగలుగుతారు. ప్రభుత్వానికి సంబంధించి పనిచేస్తున్న వారికి అపారమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు కూడా లభించబోతూ ఉన్నాయండి. సూర్యుని యొక్క ఆశీస్సుల వలన మీరు మంచి గౌరవాన్ని కూడా పొందుతారు. కుజుడు ప్రభావంతో ఈ రాశి నుండి మార్చి 15వ తేదీన శని కుజుడు 4వ స్థానం నుండి కలయిక జరపబోతున్నారు. కుజుడు ఏప్రిల్ 23వ తేదీ వరకు కూడా కుంభరాశిలోనే ఉంటాడు. ఈ సమయంలో మీరు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి. మీకు ప్రమాదం సంభవించే అవకాశం కూడా ఉంది. ఉద్యోగులకు సీనియర్ల కార్యాలయంలో కొన్ని విషయాల గురించి కోపం కూడా ఉండవచ్చు. మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటే మంచిది. కేతువు ప్రభావంతో ఈ రాశి నుండి కేతు 11వ స్థానంలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో మీకు శుభప్రదమైన ఫలితాలు కూడా రానున్నాయి. కేతు అనుగ్రహంతో మీ ధైర్యం పెరుగుతుంది. సమాజంలో మీకు మంచి గౌరవం కూడా లభిస్తుంది. మీకు మతపరమైనటువంటి ప్రయాణాలు కూడా ఉంటాయి. కేతువు సంచారం కారణంగా ఏడాది పొడవునా కూడా మీరు మీ జీవితంలో లాభాలు పెరుగుతాయి. ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఈ ఏడాదిలో ప్రేమ జీవితంలో కొంత కష్టంగా ఉండవచ్చు. ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి మీ యొక్క మనసులో ఏదైనా సరే గందరగోళం కలగవచ్చు. ఇదే సమయంలో మీ కుటుంబ సభ్యుల అభీష్టానికి విరుద్ధంగా మీరు ప్రేమ వివాహం చేసుకున్నట్లయితే మీకు మేలు జరుగుతుంది. భార్యాభర్తల మధ్య కూడా ప్రేమ అనేది పెరుగుతుంది. ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో వ్యాపారం, కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయండి. ఉద్యోగంలో ఉన్నతాధికారులు సహోద్యోగులతో సమన్వయ సమస్య కూడా కలగవచ్చు. ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి. మీ యొక్క ప్రత్యర్థులు ఈ కాలంలో చాలా చురుగ్గా కూడా ఉంటారు.
విద్యారంగంలో మీరు మంచి విజయాన్ని సాధిస్తారు. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో మంచి విజయం సాధించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారి కొత్త ఏడాదిలో ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ రాశి నుండి శని 4వ స్థానంలో సంచారం చేయడం వలన చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహు 5వ స్థానంలో ఉండడం వలన గుండెకు సంబంధించిన సమస్యలు రావచ్చు. మీరు యోగా, ధ్యానం, ప్రాణాయామం క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది. దీని కారణంగా మీకు ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క శరీరం చాలా గట్టిగా ఉంటుంది, అనగా దృఢమైన శరీరం ఉంటుంది. అంతేకాదు కోపతాపాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుచేత వీరు ముందు వెనుక ఆలోచించకుండా బంధువులతోనూ స్నేహితులతోనూ తగాదాలు పెట్టుకుంటారు. వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందువలన వీరు జరిపే వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనా ఒక విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు. వృశ్చిక రాశి వారిలోని అలవాటు ఇతరులకు కొద్దిగా చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరంగా ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందువలన వీరు దురలవాట్లకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని, సంచరించడాన్ని ఇష్టపడతారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తారు. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఎలా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. వృశ్చిక రాశి వారికి దేవుడి మీద ఉన్నటువంటి లోతైన విశ్వాసం ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ వృశ్చిక రాశి వారు గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం చాలా అవసరము. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా సరే మంచి ఫలితం లభిస్తుంది. వృశ్చిక రాశి వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్యలు 3, 7 మరియు 9. అయితే 4, 5, 6 మాత్రం అశుభ సంఖ్యలు. సోమవారం, మంగళవారం మరియు గురువారం వృశ్చిక రాశి వారికి శుభప్రదమైన రోజులు. ఈ రోజులలో ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి కొత్త పనులు మొదలుపెట్టినట్లయితే వెనుకకు తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండదు. శుభతిథులు ఉన్న రోజులు మాస శివరాత్రి రోజులు లేదా సోమవారాల్లో శివారాధన చేయండి. వీలున్నప్పుడల్లా మీ నుదుటిపైన కుంకుమ తిలకం రాయండి. మరి చెట్టుకు పాలను నైవేద్యంగా పెట్టి చెట్టు వేర్లలో పోసిన తర్వాత పాలతో తడిచిన మట్టిని కలిపి తిలకంగా పెట్టుకోండి. రాహువుకు సంబంధించిన వస్తువులను దానం చేయండి. వెండి లేదా రాగితో చేసిన దుర్గాబీస యంత్రం లాకెట్ను మీ మెడలో ఎరుపు రంగు దారంతో ధరిస్తే మంచిది. చూసారు కదా, వృశ్చిక రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.